స్నానాలలోకెల్లా మాఘ స్నానం అత్యంత పవిత్రమైనదని పెద్దలు చెబుతూ ఉంటారు. మాఘ పౌర్ణమి పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా అంతటా సముద్ర తీరంలో వేలాది మంది భక్తులు స్నానాలు ఆచరించారు. నదులు, సముద్రాలు, ఆఖరికి గుడిలోని కోనేరుల్లో కూడా స్నానాలు పెద్ద ఎత్తున చేశారు. ఇక మాఘ పౌర్ణమి నాడు చేసే సముద్ర స్నానం గురించి చెప్పనే అక్కర్లేదు. ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం అంటూ 4 నెలలు సముద్ర స్నానానికి అనువైనవిగా మన పెద్దలు పేర్కొన్నారు. ఏడాదిలో కనీసం 4 సార్లన్నా సముద్ర స్నానం చేస్తే అందులోని లవణాలు మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయన్నది ప్రతీతి. ఈ నిబంధన వెనుక ఉన్న కారణంగా తోస్తుంది. పైగా ఈ 4 నెలల్లోనూ సముద్రపు ఉష్ణోగ్రతలు స్నానానికి తగినట్లుగా ఉంటాయి. మాఘ పౌర్ణమి కేవలం స్నానానికి మాత్రమే కాదు, ఇష్ట దేవతలను అర్చించుకునేందుకు, పితృదేవతలను తలుచుకునేందుకు కూడా అనువైన సందర్భమని చెప్పవచ్చు. ఈ రోజున సూర్యుడిని, మహాలక్ష్మిని పూజించడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. సూర్య జయంతి కారణంగా మాఘమాసం యావత్తూ సూర్యునికి ప్రీతికరమైనది. అందుకే మాఘ పౌర్ణమి నాడు శ్రీకాకుళం జిల్లా అంతటా భక్తి శ్రద్ధలతో పూజలు, అభిషేకాలు, అర్చనలు చేస్తారు.